హలో ఫ్రెండ్స్, ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇవి ఫంక్షన్ వ్లాగ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీకు మండే ట్యూస్డే పెట్టేస్తాను. సో ఇక్కడైతే ఈరోజు ఊరి నుంచి తీసుకొచ్చిన కాయలు అన్నమాట. వాటితోటి జ్యూస్ చేసేస్తున్నాను. ఇవి 7 kgs వచ్చేసి 100 రూపీస్ అండి. అంటే బోల్డ్ అని ఇస్తున్నారన్నమాట ఊర్లో. ఇక్కడేమో మనకు హైదరాబాద్లో ఇలాంటివి దొరకవు. అందులోనూ మళ్ళీ దొరికినా కాస్ట్ ఎక్కువ అన్నమాట. కొంచెం షుగర్ యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసేసి జ్యూస్ వేసేసుకున్నాం. మా వాళ్ళకి చాలా ఇష్టం. నేను హరి కూడా తాగామన్నమాట. లవ్లీకి అయితే ఇంకా చాలా చాలా ఇష్టం. సింపుల్గా ఉంటుంది జ్యూసు, టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమల్స్ కిచెన్ అండ్ బ్లాగ్. నేను మీ అమ్మయ్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు బ్లాగ్ నేను స్టార్ట్ చేశాను. అందుకే చక్కగా ఈరోజు ఫ్రైడే కాబట్టి శారీ కట్టేస్తున్నాను అన్నమాట. ఈ శారీ వచ్చేసి ఏంటంటే ఆర్ఎస్కే సిల్క్ వాళ్ళు పంపించారు. లాస్ట్ ఇయర్ షాప్ ఓపెనింగ్కి పిలిచారు, అప్పుడు వెళ్ళలేకపోయాను కరోనా వచ్చి. అందువల్ల నాకు శారీస్ అనేటివి గిఫ్ట్గా పంపించారన్నమాట. నేను షాప్ ఓపెనింగ్కి వెళ్ళలేకపోయాను కాబట్టి అప్పటి నుండి ఈ శారీ కట్టుకునే లేదండి. దీని బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించలేదు. సో దీని మీదకి వచ్చేసి ఏంటంటే ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ నేను డిజైన్ చేయించుకున్నాను. అందుకోసం అని చెప్పేసి వెంటనే కట్టేసుకున్నాను అన్నమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి చక్కగా రెడీ అయిపోయాను. దానికి తోడు ఏంటంటే అది గోల్డ్ షాపింగ్కి వెళ్దామని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను. సో చూడాలి, అంటే వర్షం పడేలా ఉంది. పడకుండా ఉంటే కనుక వెళ్దాం అనుకుంటున్నాను. పడితే కనుక రేపు వెళ్తాను అన్నమాట షాపింగ్. ఈరోజు మానేస్తాను అట్లా. దీంతో పాటు ఇంకొక శారీ కూడా నాకు పంపించారు, బ్యూటిఫుల్ శారీస్. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, గుర్తుపెట్టుకొని శారీస్ పంపించినందుకు. అంటే నేను రాలేకపోయినా కూడా నాకు పంపించినందుకు. బట్ నేను వీడియోస్లో నేను ఎప్పుడూ షేర్ చేయలేదు. ఇన్నాళ్ళకి కట్టుకున్నాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఇంత మంచి బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాక ఈ శారీ కట్టుకోకుండా ఉండగలమా చెప్పండి? ఇంపాసిబుల్ కదా. సో అందుకే వెంటనే కట్టేసుకున్నాను. ఈ బ్లౌజ్ నేను ఆన్లైన్లో ఈ శారీ పిక్ పంపించి నేను డిజైన్ చేయించుకున్నానండి. ఇంత ఎగ్జాక్ట్ కలర్ పిక్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను ఇది రిసీవ్ చేసుకున్నాక దానికి ఫిదా అయిపోయాను. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఆన్లైన్లో శారీస్ పంపించినప్పుడు ఎవరి దగ్గర మగ్గం వర్క్ కానీ లేకపోతే కంప్యూటరైజ్ వర్క్ కానీ పంపించినప్పుడు కొంచెం మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది కలరు. బట్ ఎగ్జాక్ట్ కలర్ భలే మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నిజంగానే కరెక్ట్గా మ్యాచ్ చేశారు. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వేశారన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా నేను ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అనేవి షేర్ చేసేస్తాను. దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేయించుకున్నాను. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవి వచ్చేసి ఏంటంటే అద్నిక యూనిక్ కలెక్షన్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి నేను ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చేయించుకున్నాను అన్నమాట. ఇది కంప్యూటరైజ్డ్ వర్క్ బ్లౌజ్. చాలా చాలా బాగా నీట్గా చాలా మంచిగా ఫినిషింగ్ వర్క్ అనేది చేశారన్నమాట. వర్క్ అనేది ఒక బ్యాక్ నెక్ డీప్ మాత్రమే చెప్పాను, మిగిలినంతా కూడా తనే డిజైన్ చేశారు బ్లౌజ్కి. నిజంగా చాలా చాలా బాగా చేశారు. తన దగ్గర ఏంటంటే మనకు అన్ని రకాల కంప్యూటరైజ్డ్ వర్క్ బ్లౌజెస్ అనేవి దొరుకుతాయి. మీరు కూడా హ్యాపీగా తన దగ్గర మీరు చేయించుకోవచ్చు అన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే కింద నేను డిస్క్రిప్షన్లో తన వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, వెంటనే జాయిన్ అయిపోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను, వెంటనే ఫాలో అయిపోండి. మనకు అన్ని రకాల బ్లౌజెస్కి ఇక్కడ వర్క్ అనేది చేయిస్తారు. తన దగ్గర మనకు శారీస్ కూడా దొరుకుతాయి. ఇంతకు ముందు నేను శారీస్ కూడా చాలానే షాపింగ్ చేస్తున్నాను తన దగ్గర. సో మంచి క్వాలిటీ ఉంటాయి. అలాగే ఈ వర్క్ చూసారు కదా ఎంత బాగా చేసిందంటే చాలా బాగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా చేస్తుందని. మీరు కూడా ఏంటంటే తన దగ్గర ఏదైనా బ్లౌజ్కి వర్క్ చేయించుకోవాలనుకున్నట్లయితే శారీ పిక్ మనం అంటే ఫిల్టర్స్ ఏం లేకుండా శారీ పిక్ అనేది షేర్ చేస్తే తన ఎగ్జాక్ట్ కలర్ తీసుకొని మనకు వర్క్ అనేది వేస్తుంది. మీకు నచ్చిన వర్క్ మీరు వేయించుకోవచ్చు. క్లాత్కి సపరేట్గా ఉంటుంది, అలాగే వర్క్కి సపరేట్గా ఉంటుంది. ఓకేనా. సో ఈ క్లాత్ సపరేట్ కాస్ట్ ఉంది. ఈ వర్క్కి వచ్చేసి ఏంటంటే 1200 రూపీస్ అయింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్ కలర్ మీద వేయించాను. ఇది ఇంకా బాగా నచ్చింది నాకు వర్క్ అనేది, చాలా చాలా బాగుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటరైజ్డ్ వర్క్ బ్లౌజెసే నడుస్తున్నాయి కాబట్టి ట్రెండింగు. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నిటికి కూడా కంప్యూటరైజ్డ్ వర్క్ బ్లౌజెసే ఉన్నాయి ఎక్కువ. సో, ఇది 3/4 హ్యాండ్స్ వచ్చాయి. దీనికేమో షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. ఆ అక్కేంటంటే స్టిచ్ చేసినాక ఇంతవరకు వర్క్ ఉంది కాబట్టి 6 పెట్టేసిందనమాట. ఇంకొంచెం ఇక్కడికి పెట్టుంటే పైకొచ్చేది వర్కు. కానీ నాకు బావుంది. నచ్చింది నాకు. చాలా చాలా బా నచ్చింది ఇదైతే పీకాక్ డిజైన్ వచ్చి. సో, దీనికి కూడా పీకాక్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ అనేది దీనికి వేయించుకున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్ చూసారా? చాలా గ్రాండ్‌గా ఉంది. మనకు వర్క్ చాలా నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చారు. అది నాకు బా నచ్చింది. ఎవరి దగ్గరైనా వర్క్ చేయించుకున్నప్పుడు నేను ఎక్కువగా అదే గమనిస్తానన్నమాట. వర్క్ నీట్‌గా వేశారా లేదా అనేసి. దీనికేంటంటే కుందన్స్ కూడా వస్తాయన్నమాట. చాలా మంచి డిజైన్ ఇదైతే. నాకు చాలా చాలా నచ్చేసింది. ఇదే డిజైన్ మీకు కావాలనుకుంటే మీ శారీకి తగిన థ్రెడ్స్ అనేటివి వేస్తారన్నమాట. ఓకేనా? సో, ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే వర్క్‌కి మనకు 1500 రూపీస్ అవుతుంది. ఇలా మీకు తన దగ్గర చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. వెంటనే గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. ఓకేనా? తన దగ్గర ఏంటంటే మనకు సీఓడీ అనేది ఉండదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ ఉంటది. ఇంత చక్కగా రెడీ అయ్యాను గానీ, యూజ్‌లెస్ అయిపోయింది. షాపింగ్‌కెళ్ళలేదు. కారుంది కానీ, కారులో వెళ్ళిపోవచ్చు. బట్ లవ్లీ వద్దు వర్షంలో. రేపెళ్దాం అనేసరికి ఇంక మానేసామన్నమాట. లవ్లీ మెయిన్‌గా ఏంటంటే, అమెజాన్ ప్రైమ్‌లో, అలాగే జీలో మనకు RRR అలాగే ఆచార్య ఇవన్నీ వచ్చేసరికి అవన్నీ చూస్తా కూర్చుండిపోయిందన్నమాట. రేపు చూడొచ్చులేరా ఈరోజు వెళ్దాం వర్షం ఏమైతే అంటే కూడా వినలేదు. సరే అది వద్దంటుంది కదా అనేసి ఇంక మానేసాము. ఇంక కూర్చొని ఇంక మూవీ డే లాగా మొత్తం అంతా మూవీస్ అన్నీ చూసుకుంటా ఉన్నాం. ఇంకా నైట్ మేము డిన్నర్ చేస్తాం కాబట్టి హోల్ డే కంప్లీట్‌గా ఫాస్టింగ్ కాబట్టి హరి ఉండి చికెన్ తినాలనిపిస్తుంది. అందులోను బిర్యానీ చేసి గోంగూర చేయవా అంటే, మా చెట్లో గోంగూర కోసుకొనొచ్చి, అలాగే చికెన్ హాఫ్ కేజీ తీసుకురమ్మని అంటే మేము ముగ్గురమే కదా! లక్కీ ఉన్నా కూడా అంతే తెచ్చుకుంటాంలెండి ఆబ్వియస్‌గా. ఇంక మా ముగ్గురికే కాబట్టి బిర్యానీ అనేది చేసేసుకుంటున్నాము. కుక్కర్‌లో చేసేస్తున్నాను. ఇలాగ చేస్తే హరికి చాలా ఇష్టం. చికెన్ పలావ్ కానీ మేము బిర్యానీ అనే అంటాం. సో, కుక్కర్‌లో ఆయిల్ వేసి హోల్ బిర్యానీ గరం మసాలాలన్నీ యాడ్ చేసేసాక, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ వేసి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పసుపు వేసి పసుపు చికెన్ వేస్తాను కాబట్టి నేనైతే కంపల్సరీ వేస్తాను. కొంచెం నీచు స్మెల్ లేకుండా ఉంటది కదా! అందుకని. నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి, చికెన్ వేసి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్‌గా ఉండే పెరుగు, అలాగే చికెన్ మసాలా, గరం మసాలాలు ఇవన్నీ వేయాలి. కానీ ఈరోజైతే ఇంట్లో ఏం లేవు. అందుకే నేనేమేమి వేస్తున్నానంటే చికెన్ మసాలా వేశాను, కొంచెం జీలకర్ర పొడి వేశాను, అలాగే ధనియాల పొడి వేశాను. కారం కూడా ఆశీర్వాద కారం లేదు, నెల్లూరు మసాలా కారమే ఉంది కాబట్టి దాన్నే వేసాను అన్నమాట. సో, అలాగే ఫ్రెష్‌గా ఉండే పెరుగు వేశాను. ఇది చాలా ఇంపార్టెంటు. ఫ్రెష్‌గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ చాలా బావుంటది. కొంచెం పుల్లగా ఉన్నా సరే బిర్యానీ టేస్ట్ అనేది మనకు చేంజ్ అయిపోతది. అందుకే ఫ్రెష్‌గా ఉండే పెరుగు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని, రైస్ నేను ముందుగానే నానపెట్టాను. ఆ రైస్‌ని దీంట్లో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేయాలన్నమాట. వాటర్ యాడ్ చేసేసి ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. దీంట్లోకి ఏంటంటే గోంగూర ఇంటి దగ్గరే ఉంది కుండీల్లో, దాన్ని కోసుకొని వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి గోంగూర కూడా పక్కన పెట్టాను కదా! సో, దాన్ని మిక్సీ వేసేసుకొని లేదంటే కవ్వంతో మెదిపేసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపుకి వచ్చేసి ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు,
ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసి గోంగూర వేసేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తే గోంగూర సూపర్గా ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే బిర్యానీకి ఇంకా బాగుంటుంది. ఇలాగే మనం రైస్లో కూడా చేసుకొని తినొచ్చు. ఇలా తినాలనిపిస్తుంది అనేసరికి ఇంకా అందులోనూ వర్షం పడుతుంది కదా బయట, ఇంకా హరికి వేడివేడిగా చేసి పెట్టాను అన్నమాట. అందులోనూ మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి బాగా ఆకలి అనిపిస్తుంది, ఇష్టంగా కొంచెమైనా తింటాడని చెప్పేసి చేశాను. చాలా బాగా కుదిరిందండి. అసలు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వంటలు చాలా బాగా కుదురుతాయి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. లక్కీ కూడా ఇంటి దగ్గర సేమ్ బిర్యానీ, గోంగూర పచ్చడి, అలాగే పెరుగు ఇవన్నీ తిన్నానని చెప్పేసరికి ఈయనకి కూడా తినాలనిపించిందంట. ఇంకా కూర్చొని తినేస్తున్నాం. లవ్లీ ఏమో లక్కీ లేడు కాబట్టి ఆ బెడ్రూమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది. దానికి ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు ఆ టీవీలో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కంప్యూటర్స్ వర్క్ బ్లౌజుల కోసం మీరు పర్ణికా యూనిక్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ అని పేజ్ ఫాలో అయిపోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.